హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఈగల్ సినిమా చూశాను. ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సినిమా చూశాక చాలా డిసప్పాయింట్ అయ్యాను. స్టోరీ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఒక గిరిజన తాండాలో సహదేవ్ వర్మ విగ్రహాన్ని పెట్టుకుని అతన్ని దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. అయితే ఒక జర్నలిస్ట్ అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించిన ఒక ఆర్టికల్ రాస్తుంది. దాంతో సిబిఐ రంగంలోకి దిగి ఆ పత్రిక మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది, అసలు ఈగల్ ఎవరు అనేది స్టోరీలోనే ఓకే, బట్ ఎంగేజింగ్ గా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు కార్తిక్ ఘట్టమనేని. స్టోరీలో మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నాడు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇలా అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కావ్య తాపర్ సెంటిమెంట్ సీన్ లో చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడానికి కూడా ముందుకు వస్తుంది. అందుకు అనుపమ పరమేశ్వరన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సినిమాలో జర్నలిస్ట్ గా యాక్ట్ చేసింది. ఈగల్ అనే పాత్రలో రవితేజ్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ లోను రవితేజ్ అదరగొట్టాడు. ముఖ్యంగా తన క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో యాక్షన్ అండ్ ఎమోషన్ సీక్వెన్స్ లో తన స్టైలిక్స్ లుక్స్ తో రవితేజ్ చాలా బాగా నటించాడు. రవితేజ్ గారు ఎప్పుడు కనిపించని కొత్త లుక్ తో ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇచ్చారు. ఇక సినిమాలో ఫ్లాస్ విషయానికి వస్తే, స్టోరీ అయితే ఏ మాత్రం గ్రిప్పింగ్ గా ఇంట్రెస్టింగ్ అయితే రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్స్ కే వాడుకున్నాడు. ఆ ఎలివేషన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. పైగా స్టోరీ నుండి డైవర్ట్ అవుతున్నామా అనే ఫీలింగ్ వచ్చింది. ఈగల్ అనే పాత్రను బాగానే రాసుకున్నారు, కానీ తెరకెక్కించే విషయంలోనే ఫెయిల్ అయ్యాడు. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ సాగదీశారు. ఒక క్లైమాక్స్ లో తప్ప మిగతా అంతా ఎంగేజింగ్ గా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో చాలా సీన్స్ బ్యూటిఫుల్ గా తీశారు. మ్యూజిక్ డైరెక్టర్ డావ్ జాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ పర్లేదు అనిపించింది. ఇక డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఇంకా చాలా బాగా తీసి ఉండొచ్చు అనిపించింది ఈ సినిమాని. ఓవరాల్ గా చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యాను ఈ సినిమా చూశాక. ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.